మీరు భారతదేశంలో వీళ్ళంతా ఒక భాగమే కదా. భారతదేశ ప్రపంచంలో అమెరికా ఒక భాగం కాదు. అమెరికా ఆగండి మేడం, నేనేమంటున్నానంటే సార్ అనిల్ గారు ఏదో డెవలప్మెంట్ మోడల్ గురించి చెప్పారు. తెలంగాణలో 14-15 సంవత్సరాలుగా 15,000 కంపెనీలు వచ్చినాయి సార్. 15,000 కంపెనీలు వస్తే సుమారు ఒక 3 లక్షలు 4 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం చెప్పింది. ఆ ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి, మా స్థానికులకు ఎంతమందికి వచ్చినాయి? ఇదే మాదాపూర్లో ఉన్న కంపెనీల దగ్గరికి పోదాం. ఆ గేట్ల ముందు ఉన్న సెక్యూరిటీ గార్డులు మా వాళ్ళు కాదు, ఆ లోపల పనిచేసే ఎంప్లాయీస్ మా సౌత్ ఇండియన్స్ కాదు, మా వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఇండస్ట్రీ పెడితే మా గవర్నమెంట్ భూమి ఇస్తున్నది, కరెంట్ ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది, సబ్సిడీలు ఇస్తున్నది. కానీ ఎంప్లాయ్మెంట్ మొత్తం మా వేరే రాష్ట్రాల నుంచి అపార్ట్మెంట్ వాచ్మెన్ గా మేము పనికిరాం, ఉస్మానియా యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డులుగా మేము పనికిరాం, మీ సాఫ్ట్వేర్ కంపెనీ ముందట కూర్చునే వాడు మా వాచ్మెన్ గా కూడా మేము పనికిరాము. మేము వ్యాపారం చేస్తే చేయనియరు, ఉద్యోగం చేస్తే డెవలప్మెంట్ అనేది ఉద్యోగాలు క్రియేట్ చేయాలి కదా. డెవలప్మెంట్ అంటే ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. ఉద్యోగాలు ఎవరికి క్రియేట్ కావాలి? లోకల్ వాళ్ళకి కావాలని కదా. 42% మాకు కావాలని తెలంగాణలో కొట్లాడినాం, సాధించుకున్నాం. 42 రాలేదు కదా, 15% కూడా మా తెలంగాణ వాళ్ళకి ఇవ్వలేదు. మేము అడుగుతున్నాము 80%. అరే దేశమే మీది, ఇంకా రిజర్వేషన్ మీకెందుకు? దేశమే మీది. నరేంద్ర మోడీ వాళ్ళోడే. ఎన్నికలు వస్తాయి, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి. జీడీపీలో 42% కాంట్రిబ్యూషన్ వాళ్ళది. అంటే దాని అర్థం దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ అంతా వాళ్ళదే. దేశాన్ని కబ్జా చేసిరి ఈ మార్వాడీలు. వాళ్ళకి అనిల్ లాంటి వాళ్ళు ఒత్తాసు పడుతున్నారు. వీళ్ళంతా ప్రజల వ్యతిరేకులు, తెలంగాణ వ్యతిరేకులు, దక్షిణాది వ్యతిరేకులు, దేశానికి వ్యతిరేకులు. వీళ్ళు మేము తెలంగాణ వాళ్ళకి న్యాయం కావాలంటే రోహింగ్యాలకి మద్దతుదారులము, మేము దేశద్రోహులము. మీరు మార్వాడీలకి మద్దతు ఇస్తున్నారు, మీరు దేశద్రోహులు అంటే మాత్రం వాళ్ళకి నొప్పి. మేము తెలంగాణ యువకులకు ఉద్యోగం కావాలంటే దేశద్రోహులం. మేము తెలంగాణ వనరులు తెలంగాణ ప్రజలకే దక్కాలంటే మేము దోషద్రోహులం. పూజ గారు ఇప్పుడు దేర్ ఇస్ అ పాయింట్. తను ఏమంటారంటే ఇక్కడ మాకు కనీసం సెక్యూరిటీ ఉద్యోగాలు కూడా. ఒక నిమిషం. ఇప్పుడు మీరు ఇదంతా చెప్పారా? ఈ కన్వర్జేషన్ స్టార్ట్ అయ్యే ముందు ఏం చెప్పారు మనోజ్ గారు? ఈ ఇండియాలో ఎంత ప్రతిశత మార్వాడీస్ ఉన్నారు? ఎంత శ్రమ చేస్తున్నారు కదా. ఏం శ్రమ చేస్తున్నారు? దోచుకుంటున్నారు. మీరు బిల్డింగ్లు కట్టిర్రా, మట్టి తట్ట మోసిర్రా, లేకపోతే డ్రైనేజ్ క్లీన్ చేసిర్రా? ఈ స్టాటిస్టిక్స్ ఎవరు తప్పట్లేరు. జనాభా ఎట్లుంది, కాంట్రిబ్యూషన్ ఎట్లుంది, ఓకే. సో కాంట్రిబ్యూషన్ లో వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ? ఇక్కడ సంపాదించుకున్న ఆస్తిలో తెలంగాణ వాళ్ళకి ఏమొస్తుంది, తెలంగాణ ప్రభుత్వానికి ఏమొస్తుంది? తెలంగాణ కాదు ట్యాక్స్ మీతో కుమ్ముకైన ప్రతి అధికారి మాట్లాడిద్దాం. మాట్లాడండి. ప్రైవేట్ సెక్టర్ లో జాబ్స్. ఒక నిమిషం సార్, పూజ మేడం ఇక్కడ ఉద్యోగం. ఒక నిమిషం అనిల్ గారు మీరు చెప్పండి. देखिए any department to function, any work to function, there is a government department to look after it. మీరు బిజినెస్ చేసుకుంటే ట్రేడ్ లైసెన్స్ ఉంటుంది, మీ ట్యాక్స్ కట్టాలి, ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అన్నిటికీ డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు చూస్తున్నారు కదా, చేస్తలేరా? మీరు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మీ దగ్గర సీసీటీవీలు ఉంటాయి కదా మీ షాపులలో. మొత్తం టేక్ ఓవర్ చేస్తున్నారు. ఒక్క నిమిషం. తను ఏమన్నారంటే ఇందాక ఇక్కడ ప్రభుత్వాలు వైఫల్యం చెందినాయా, అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ప్రభుత్వం ఫెయిల్ అయిందని అడుగుతున్నారు. చాలా స్వయంగా సూటిగా అడిగిన క్వశ్చన్ అది. మీరేం చెప్తారు? ఇక్కడ ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయా? అయితే రీసెంట్గా మహబూబాద్లో ఒక వైర్ షాపులని ఏమంటారు ఎలక్ట్రికల్ షాపులని సీజ్ చేసిండ్రు. హన్మకొండలో పట్టుకున్నారు, మొత్తం దొంగ వైర్లను పట్టుకున్నారు. మహబూబాబాద్లో వైర్ షాప్ని ఎలక్ట్రికల్ షాపులని సీజ్ చేసిండ్రు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు బయటకు వచ్చి, రేపటికల్లా మా షాప్ మళ్ళీ రీఓపెన్ అయిపోద్దని మళ్ళీ పొద్దున కల్లా రాత్రి అంతా మేనేజ్ చేసి పొద్దునే షాప్ ఓపెన్ చేసింది. డబ్బులతోటి, డబ్బులు ఉండాలి, వాళ్ళ మీద ప్రత్యేకమైన నిఘా పెట్టాలి, తనిఖీలు చేయాలి.
సో మేము పోరాటం డైరెక్ట్ గా మీరు మార్వాడి గో బ్యాక్ అనకుండా ప్రభుత్వంలో పోరాటం చేయాలి. మా నినాదం అది. మనం ప్రభుత్వంకే చెప్పదలుచుకున్నాం వీళ్ళ మీద నిఘా పెట్టమని. మేము ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాం, వాళ్ళ దగ్గర కొనొద్దని చెప్తున్నాం, గో బ్యాక్ అంటున్నాం వాళ్ళని. ఇది మా నినాదం. దీంట్లో ఒక మాట వచ్చి చెప్పాలి మనోజ్ గారు, ఇందాక ట్రంప్ గురించి చెప్పారు. మొన్ననే ఐ థింక్ 1 week or 10 days బ్యాక్ ఓన్లీ వన్ తెలుగు పీపుల్ తెలంగాణ పర్సన్ వాజ్ షార్ట్ డెడ్. అయితే దానికి మీరేం చేశారు? మీరు మమ్మల్ని చంపుతున్నారుగా. కాదు ఇది కాదు, మీరు బెదిరిస్తున్నారుగా. ముషిరాబాద్ లో మార్వాడీస్ కోకైన్ హెరాయిన్ పెట్టి ఒక యువకుని జవాబు చెప్పండి. దానికి చెప్పను. ఇప్పుడు నేను చెప్తే క్రిమినల్, మీరు చెప్తే సంపత్ గారు కాంపిటీషన్ స్పిరిట్ ని ఎంకరేజ్ చేయడం లేదు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని వెల్కమ్ చేయకుండా అపోజ్ చేస్తున్నారు, భావదారిద్ర్యంలో ఉన్నారని చెప్పి అనిల్ గారు కోట్ చేశారు. ఏం చెప్తారు? 100% సార్, 100%. ఇందాక పూజా మేడం మాట్లాడుతూ కూడా తెలంగాణలోకి ఉద్యోగాలు ఇస్తున్నాం అని చెప్పి చెప్పినారు కదా. మీరు బేగం బజార్లో కానీ సిద్దంబర్ బజార్లో కానీ మనం ప్రత్యేకంగా వెళ్దాం. వాళ్ళు రన్ చేసే షాపులల్లో 90% ఎంప్లాయ్మెంట్ వాళ్ళే ఉంటారు. వాళ్ళ అన్న కొడుకులో, వాళ్ళ బామ్మర్దిలో, బావలో. దీంట్లో సిస్టమ్ ఏం తెలుసా సార్, వాళ్ళ ఇన్కమ్ మళ్ళీ బయటికి వెళ్ళొద్దు, వాళ్ళే సంపాదించుకోవాలి. వాళ్ళ బామ్మర్దో వాళ్ళ అన్న కొడుకే జీతం ఇస్తే వాళ్ళ దగ్గరనే ఉంటుంది వాళ్ళ సంపాదన, అది బయటికి వెళ్ళొద్దు. ప్లస్ ఇంకోటి రెండోది ట్యాక్స్ కట్టరు, జిఎస్టీలు ఏం కట్టరు. ఇంకో విషయం సార్, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు కోటి అనే ఏరియాలో కానీ, ఇసామియా బజార్ అనే, సుల్తాన్ బజార్ అనే ఏరియాలో కానీ దాదాపు ప్రాపర్టీలు అక్వైర్ వాళ్ళే చేసారు సార్. ఎందుకు చెప్పాలా సార్? దీంట్లో ఇప్పుడు అక్కడ ₹1,00,000 గజం ఉందనుకోండి సార్, మనం ₹1,00,000 కోట్ చేస్తే వీళ్ళు పోయి ₹1,10,000 కోట్ చేస్తారు. ఎందుకు చెప్పాలా? వీళ్ళ ట్యాక్స్ ఫ్రీ మనీ. ఓకే, సో బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? బాధ్యత తీసుకొని ట్యాక్స్ వసూలు చేయాల్సింది ఎవరు? ప్రభుత్వాలే కదా. 100% ప్రభుత్వం చేయాలి సార్, వీళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి కదా సార్. చేంజ్ అనేది మన నుంచి రావాలి, ఏదైనా చేంజ్ అనేది ఒక మనిషి నుంచి రావాలి. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది, వాళ్ళ నోటీస్కి వెళ్ళింది ప్రభుత్వం చేస్తుంది, కానీ ప్రతిదీ ఎరగట్లేదు కదా సార్. నేను ఒక చిన్న లాజిక్ చెప్తున్నాను సార్, మీరు వినండి. ఇప్పుడు ఏ లొకేషన్లో కానీ, కోటిలో కానీ, సిద్దంబర్ బజార్ ఈ ప్లేస్లో అన్ని ప్రాపర్టీస్ వాళ్ళే అక్వైర్ చేశారు. కేవలం ఎందుకంటే వాళ్ళు క్యాష్లో చేసే వ్యాపారం కాదు, దగ్గర వాళ్ళు డబ్బులు ఎక్కువ ఉన్నాయి. మనం ₹1,00,000 పోయి కోట్ చేస్తే వీళ్ళు తెల్లారే పోయి ₹1,10,000 కోట్ చేస్తారు. ఎవడైనా ₹1,10,000 ఇస్తాడు కానీ ₹1,00,000 ఇయ్యరు కదా సార్. సో వ్యాపారం ఒకటి మిస్ అయితే So that's a business tactic, kada. So what is wrong in that? I'm like, that's business, right? In the name of business, you are there for business. Yes, sir. A business tactic ఎందుకు వచ్చింది సార్? వాళ్ళు ట్యాక్స్ కడితే ఆ డబ్బులు వాళ్ళ దగ్గర ఉండవు సార్. ట్యాక్స్ కట్టలేదు కాబట్టి వాళ్ళు కడుతున్నారు. ట్యాక్స్ కట్టిపించే దగ్గర ఫైట్ చేద్దాం, ఇల్లీగల్ యాక్టివిటీస్ దగ్గర ఫైట్ చేద్దాం ఖచ్చితంగా. I am not against Marwadis. I am not against Marwadis. They are like brothers, they are like sisters. సో ఇబ్బంది ఏంటంటే మనకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళ షాప్స్ లోకి వెళ్తే 90% తెలంగాణ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి. ఇది మా హ్యూమన్ ఫేస్. రూల్డ్ అవుట్ అండి. ప్రైవేట్ కంపెనీస్ లో రిజర్వేషన్స్ ఉండవు, నైపుణ్యం మీదనే ఉంటుంది. రూల్డ్ అవుట్, ఎందుకంటే నైపుణ్యం లేకపోతే దేశం అభివృద్ధి కాదు. రూల్డ్ అవుట్. భారతదేశానికి కావాల్సింది వ్యాపార స్ఫూర్తి కావాలి. ఇక్కడ మనం ఒకరి మీద పడి మీరు మాట్లాడొచ్చు, బిజినెస్ ఉండాలి. ఇండియా షుడ్ హ్యావ్ బిజినెస్, బట్ బిజినెస్ అనేది ఒకరి చేతిలోనో, ఇద్దరి చేతిలోనో, ముగ్గురు చేతిలోనో కాదు, కంఫైన్ ఒక 10 మంది చేతిలో కాదు, అందరి చేతుల్లో వెళ్ళినప్పుడే బిజినెస్ అనేది సక్రమంగా జరుగుతుంది. ఒకరి చేతిలో ఉన్నప్పుడు కాదు కదా. ఈ క్వశ్చన్ అదే, సంపద వాళ్ళ చేతిలో ఉంటే ఎట్లా? మొత్తం మార్కెట్ ఓవర్ డెకేడ్స్ వాళ్ళు అక్యుములేట్ చేసుకున్నారు. అది తెలంగాణలో వ్యాపారవేత్తలు కూడా వాళ్ళని చూసి నేర్చుకొని ఇప్పుడు అదే రీజన్, ఇప్పుడు అదే ప్రాబ్లం. అక్యుములేట్ చేయకండి, ఇకపైన మాకు అవకాశం ఇవ్వండి. తప్పు. అక్యుములేట్ చేయకండి, మాకు అవకాశం ఇవ్వండి. ఈ రాజ్య విస్తరణ కాంక్ష ఇదంతా, అంతే. ఆధిపత్యానికి అంతం పలకాలనే మా ఉద్దేశం.
అంతటా వాళ్ళే ఉంటే ఏం చేస్తాం చెప్పండి, వ్యతిరేకిస్తాం. ఇది మనది దేని గురించి చేస్తున్నాం? ఒక చిన్న ఫైల్ కోసం ఇంత పెద్ద చేయడం అవసరమా? మరి ఓకే రాదు, మన అమెరికాలో చేయమన్నా మరి బిజినెస్ ఇక్కడ ఏం చేస్తారు మరి? నిన్న జిగ్నేష్ గారు ఇదే విషయం పైన మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటే మేము వెళ్ళిపోతాం, డైరెక్ట్ ఓపెన్ స్టేట్మెంట్ చేశారు, వెళ్ళిపోతాం, మేము గో బ్యాక్ అంటుంటే మళ్ళీ వెళ్ళిపోతాం, మేము ఎక్కడికైనా వెళ్ళి బతకగలుగుతాం, కానీ మీ రాష్ట్రం మొత్తం కూడా ఇబ్బంది పడుతుంది, దేశం ఇబ్బంది పడుతుంది, దేశం ఇబ్బంది పడుతుంది, ఆర్థికంగా పూజా గారు అంటున్నారు అంటది. ఎందుకంటే వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకున్నాయి. దేశం పేరు మీద మొత్తం లోకల్ పీపుల్ ని దోచుకునే ప్రోగ్రామ్ లో మార్వాడీలు ఉన్నారు. మేమేమంటున్నాం, మీరు వెళ్ళిపోతే మా తెలంగాణ అద్భుతం. నార్త్ ఇండియా ఎట్లయితే కబ్జా చేసిందో ఇండియాని, ఈస్ట్ ఇండియా కంపెనీ అండి వాళ్ళు, నార్త్ ఇండియా కంపెనీ. పూజా గారు ఒక ట్రై చేసిన, పూజా గారు మళ్ళీ మాట్లాడండి. నేనేమన్నాను, ఇప్పుడు ఈయన అంటున్నారు వెళ్ళిపోవాలి, తెలుగు వెళ్ళిపోవాలా क्या नहीं, तेलुगु तो रहना है, बिहार वाले चले जाओ, मुस्लिम्स चले जाओ, सब चले जाओ, कौन रहना, खाली तेलंगाना वाले रहना, गुजराती चले जाओ, सब चले जाओ. ఎవరికైతే రాజకాంక్ష ఉంటుందో, ఎవరికి విస్తరణ ఆధిపత్యం ఉంటుంది చూసినా వాళ్ళకి అందరినీ పంపిస్తాం మేము. ఆంధ్ర వాళ్ళు మా ఈయనమ్మా ఆంధ్ర వాళ్ళది రాజకీయ ఆధిపత్యం, దాన్ని ఇలా కొట్టినాం. వీళ్ళది అసలు మాకు భూ లేకుండా ఆర్థిక ఆధిపత్యం వాళ్ళది, అందుకోసం వాళ్ళని నిలిపోమంటున్నాం. మా మీద ఎవరు పెత్తనం చేయొద్దు, మా బతుకు మేము బతుకుతాము, మాకు అవకాశాలు. ఎవరెవరో వచ్చి పెత్తనం చేస్తున్నారు, తెలంగాణ వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిసారి పోరాటం చేస్తూనే ఉండాలి, ప్రతిసారి పోరాటం చేస్తాం. ఇగో రజాకారుల మీద చేయలేదా, భూస్వాముల మీద చేయలేదా, నక్సలైట్ల మీద చేయలేదా, తెలంగాణ పోరాటం చేయలేదా? ఇది కూడా చేస్తాం మేము. ఏమున్నది, ఎన్ని రోజులు చేస్తాం. మా తెలంగాణ ప్రజలు బతికేంత వరకు చేస్తాం మేము. మీరు టేక్ ఓవర్ చేయండి, చేస్తున్నాం కదా. అదే ఇప్పుడు టేక్ ఓవర్ చేస్తాం కాదు, మీరు కాంపిటీషన్ ఇవ్వండి, దానికి కాంపిటీషన్ ఇస్తాం, ఎల్లగొడతాం, ఆక్యుపై చేసుకుంటాం మేమే. శ్రీనాథ్ కాల్ ఉన్నారు, సిద్ధంగా ఒక కాల్ ఉన్నారు. శ్రీనాథ్ ఫ్రమ్ రాయచోటి. శ్రీనాథ్ గారు మాట్లాడండి సార్. రాయచూర్ కర్ణాటక. చెప్పండి సార్. ఇప్పుడు మేడం గారు పేరేం సార్ మాట్లాడుతున్నారా? మేడం పూజా గారు. మేడం నేను ఒక లారీ డ్రైవర్ని. ఓకే, నమస్కారం. నమస్తే మేడం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, గో బ్యాక్ అనటానికి భారతీయుడు అనేవాడు ఎక్కడైనా ఉండొచ్చు, ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు, మార్వాడి ఒక్కటే అని కాదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.